ఏంటో దేశంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. కానీ మన కెమెరామెన్ మాత్రం ఇంకా అంత అప్డేట్ అవ్వలేదు. అందుకే దీన్ని కెమెరాలో కాకుండా ఒక సాధారణమైన మొబైల్ ఫోన్‌లోనే షూట్ చేశాము. తప్పులేమన్నా ఉంటే క్షమించండి. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కల్పితం మాత్రం అస్సలు కావు. సమాజంలో నేనొక మనిషిని కాదు, నేనొక భారతీయుడిని అని చెప్పుకొని బ్రతికే ప్రతి ఒక్కరిని ఉద్దేశించి తీయబడిందే ఈ చిత్రం. పూర్వం భారతదేశంలో మహాత్మా గాంధీ అనుసరించిన అహింసా విధానాన్ని ఆచరించేవాళ్ళు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ బోధించిన క్రమశిక్షణ నీతి నియమాలను పాటించేవాళ్ళు, ఒక విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కలలు కన్నా పవిత్ర భారతదేశం కోసం పరితపించే వాళ్ళు ప్రస్తుత భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? పదండి చూద్దాం. వీడి పేరే చిట్టిబాబు. మనిషేమో కాకి నలుపు, మనసేమో హంస తెలుపు. ఆర్టీసీలో జాబ్ వీడికి బ్రతుకు తెరువు, కానీ వీడి కొట్టే బిల్డప్కి అర్థం మాత్రం దేవుడే ఎరుగు. అసంతృప్తితో ఆకలి తీరిందని సగం ఆనందంతో సంతృప్తిగా కనిపిస్తున్న వీడి పేరే సత్యానంద. కానీ పాపం వీడి విషయంలో మాత్రం వాళ్ళ నాన్నకి ఆ సగం ఆనందం కూడా లేదు. ఎందుకంటే మీరే చూడండి. చిచి, అన్నీ ఉన్న పోలీసువాడు 500 తీసుకున్నాడు నా దగ్గర. ఏంట్రా, ఎప్పుడో భూమి పుట్టక ముందు పుట్టావు. 3 పూటల మెక్కటం కాదురా, ఒక్క పూట తిండి ఖర్చుకైనా సంపాదించడం నేర్చుకో. నీ బట్టలే కాదురా, ఆఖరికి నువ్వు వేసుకున్న డ్రాయర్ కూడా నా కష్టార్జితం. చిచి, ఎప్పుడు బాగుపడతావురా నువ్వు? అబ్బా ఆపు నాన్న, నేను బాగుండడం అంటే ఏంటి? సూటు బూటు వేసుకొని వేలకు వేలు సంపాదించి తిని తిరగడమేనా? ఏంట్రా, నాకు తెలీదు. ఏంటో చెప్పు, నేను వింటాను. ఒక తండ్రిగా మీ కొడుకు ఉద్యమంలోనే మీ బాధ కరెక్టే నాన్న, నేను కాదనడం లేదు. కానీ నాలాంటి వాళ్ళు రోజు కొన్ని వేల మంది పుట్టుకొస్తున్నారు. ఉద్యోగాలు లేవనే కసితో ఎంతో మంది దేశద్రోహులుగా మారుతున్నారు. ఆఖరికి అమ్మలను, అమ్మమ్మలను, అప్పుడే పుట్టిన పసి బిడ్డను కూడా వదిలిపెట్టడం లేదు నాన్న. నేను అడుగుతున్నదేంటి, నువ్వు చెప్పేదేంటి? నేను నీ గురించి, నీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను. నేను ఈ దేశం భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా నాన్న. భరతమాత ముద్దు బిడ్డలని గర్వంగా చెప్పుకుంటారు, కానీ ఈ రోజు ఈ మనుషులు ఆ మాతృమూర్తిని కూడా వదిలిపెట్టడం లేదు నాన్న. అందుకే ఈ వ్యవస్థనే మార్చాలనుకుంటున్నా. ఎపిచిందిరా ఈ దేశం వ్యవస్థ నీకు? నువ్వు పుడుతూనే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మీ అమ్మని నీకు దూరం చేసింది. డిగ్రీ పూర్తయి ఇన్నేళ్ళైనా నీకు ఉద్యోగం లేదు, రూపాయి సంపాదన లేదు. ఎప్పుడు దేశం దేశం అంటుంటావేంట్రా? మీరు చదివించిన చదివే నాకు నేర్పించింది నాన్న. ఈ దేశం మనకేం చేసిందనేది నాకొద్దు. ఈ గడ్డపై పుట్టినందుకు దేశానికి నేనేం చేశాననేదే నాకు కావాలి. దిగాడు రోయ్ పెద్ద దేశభక్తుడు. భరతమాత ముద్దు బిడ్డ, క్యాబేజీ గడ్డ అనేదేదో మాట్లాడుతున్నాడు. ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు? వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు కదా. నాకు కాదురా, ఒక్కసారి అట్లా చూడు. ఇక విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. 5వ తరగతి విద్యార్థిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఇప్పుడు చెప్పండి రా, నిద్ర లేచినప్పటి నుంచి తిరిగి నిద్రపోయే వరకు మోసం, దొంగతనం, దౌర్జన్యం, హత్యలు, ఆత్మహత్యలు
ఇవన్నీ చూస్తూ మీరు జాబ్ చేస్తారేమో కానీ నా వల్ల కాదురా. ఇవన్నీ మీడియాలో చూపించేవేరా, బయట సమాజంలో ఇంకా జరుగుతున్నాయి. వాటికి నువ్వేం చేస్తావురా? అరే ఇవన్నీ మానేసి వెళ్ళి బుద్ధిగా జాబ్ చేసుకోరా. అలా బుద్ధి చెప్పండి బాబు వాడికి. రే చూడరా, వాళ్ళు నీ ఫ్రెండ్సే కదా. వాళ్ళలా మంచి ఉద్యోగం చేయకపోయినా ఒక పూట తిండి కోసమైనా నువ్వు సంపాదించడం నేర్చుకోరా. ప్రతిరోజు మంచి బట్టలు వేసుకోకపోయినా నీ సంపాదనలో ఒక్క జత మంచి బట్టలు కొన్నా నాకు ప్రతిరోజు సంతోషమేరా. మీరైనా చెప్పండి బాబు వాడికి. చూడరా మీ నాన్న నీ కోసం ఎంత బాధపడుతున్నాడు. నువ్వేమో దేశం సమాజం అని పిచ్చోళ్ళ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. పిచ్చేరా, మా నాన్నకు పిచ్చే. ఎప్పటికైనా నా కొడుకు ఒక చిన్న ఉద్యోగం చేస్తాడు, కనీసం ఒక్క పూటైనా నా కడుపు నిండా మంచి తిండి పెడతాడు అని. వాళ్ళ ఇంట్లో వాడి కోసం రాత్రి పగలు కష్టపడి పనిచేసే వాళ్ళ అమ్మ నాన్నకు పిచ్చారా. ఎప్పటికైనా మా వాడు డాక్టర్ అవుతాడు, మనందరి జీవితాలు మారుస్తాడని వీళ్ళింట్లో వీడి కోసం వెహికల్ ఎదురు చూసే వీళ్ళ అక్క చెల్లెలకు పిచ్చారా. మా అన్నయ్య ఇంజనీర్ అవుతాడు, మనకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాడు అని. అంతెందుకురా, మన చుట్టూ ఉన్న మన బంధువులందరికీ పిచ్చే. ఎప్పటికైనా మా వాడు IAS IPS అయితే మనం సొసైటీలో తలెత్తుకొని గర్వంగా బతకచ్చు అని. అలాగే నాకు పిచ్చే, దేశం బాగుపడితే చూడాలా అని. ఒక ఫ్రెండ్గా నీకు ఇంతకంటే ఏం చెప్పలేంరా. చిట్టిబాబు దగ్గర జాబ్ ఉందంటే వెళ్ళి చేసుకో. అమ్మని అమ్మ ఇడికిచ్చాడు ఏదో. మీలాంటి వాళ్ళ కంపెనీలో జాబ్ చేయాల్సిన అవసరం నాకు లేదురా. నాకు తెలుసు నా లైఫ్, నేను ఎట్లా బతకాలను. చూడరా, ఆ జాబ్ ఏదో మంచిగా ఉందట, ప్రయత్నించు. నేను వెళ్ళన్నా. నువ్వు ఈ జాబ్ చేయనంటే నీకు నాకు ఏ సంబంధం లేదురా, నీ ఇష్టం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వితం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల. హలో, ఎక్కడ్రా? ఇక్కడ ఉన్నాను రా. ఆ? ఏంట్రా అలా వేపడుతున్నావు? ఇక్కడేం చేస్తున్నావురా? మన ఆఫీస్ ఇక్కడేరా. ఇక్కడనా? పద చెప్తానే. మన ఆఫీస్ అని కాదు కానరా, అందరూ విఐపీలేరా. అంత బాగుంటుందారా? సూపరా హే. రే, ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చావు? ఒక్క నిమిషం అవిలా. కూల్ బేబీ వచ్చేస్తా. ఏయ్, అక్కడ అయిపోయావేంట్రా? దా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఇద్దరమొకటి చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. ఏంట్రా మామ, మన జాబ్ ఆర్టీసీలో కదరా? మన బస్ ఏదరా? ప్యాసింజర్ లేరురా, కండక్టర్ ఏడ్రా? రే, నీకో నిజం చెప్పాలరా, మన జాబు ఆర్టీసీలో కాదు, PTC అంటే పబ్లిక్ టాయిలెట్ క్లీనర్. అంటే నువ్వు ఇన్ని రోజుల నుంచి ఇక్కడే చేస్తున్నాను రా. రే చిట్టిబాబురా. రే చిట్టిబాబు. బై డార్లింగ్. చీదీనమ్మ జీవితం. హాయ్ రా. హాయ్ రా. అరే మమ్మ కరెక్ట్ టైంకి వచ్చావురా. కానీ నాకే టైం లేదురా, అవతల చాలా మంది విఐపీలు వెయిటింగ్ అక్కడ. కుదరదు. బాయ్ బాయ్ రా. మామా రే. ఆగురా. నువ్వు ఈ జాబ్ చేయనంటే నీకు నాకు ఏ సంబంధం లేదురా. ఇప్పటికి అర్థమైందరా పిచ్చోళ్ళు ఎవరో? పిచ్చోళ్ళు మీరా నేనా? థ్యాంక్స్ రా. చిచ్చి, సిగ్గులేదారా నీకు? బయటంతా ఆర్టీసీలో జాబ్ అని చెప్పుకుని ఇక్కడ ఈ దీంట్లో పనిచేస్తున్నావా? ఇప్పుడు నీకేంటి? బస్సు, ప్యాసింజర్లు, టికెట్లు అన్నీ కావాలంతే కదా. అగో ఆడ కూర్చున్నాడు ఆడు, అది టికెట్ కౌంటర్. అగో వెళ్తున్నారే వాళ్ళు ప్యాసింజర్లు. ఇది ఓ జర్నీ లాంటిదేరా, లోపలికి వెళ్ళి వాళ్ళ పనాలు చూసుకుని బయటకు వచ్చేస్తారు. ఇవాళ రేపు మనం ఏం జాబ్ చేస్తున్నాం అనేది కాదురా, ఎంత సంపాదిస్తున్నాం, ఏటోళ్ళు మనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేదే కావాలి.
ఇప్పుడేంటి మొన్న ఏదో దేశాన్ని పీకేస్తాను అది ఇది మాట్లాడావు కదరా, అదేదో ఇక్కడి నుంచే చెయ్యి నీ సేవ ఏదో. ఇది ఒక దేశభక్తి సేవ లాంటిదేరా. అగో ఎంతోమంది ఆపుకోలేక వస్తూ ఉంటారు, వాళ్ళకి నువ్వు టికెట్ ఇచ్చి లోపల పంపించే దేశ సేవరా ఇది. ఒక్కసారి ఆలోచించు. వీడు చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది. సరేరా, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. అలా అన్నా బాగుంది. ఏం లేదురా, లోపలికి వెళ్తారు వాళ్ళు. పాప నువ్వేం చేయవలసిన లేదు, వాళ్ళ పనాలు చూసుకుంటారు. వాళ్ళు వెళ్ళొచ్చేసిన తర్వాత నువ్వు లైట్గా జస్ట్ క్లీన్ చేస్తే సరిపోద్ది. సరేరా, చేస్తారా? ఓకేరా. చిట్టి నమస్కారం అండి. టోటల్గా ఈ వ్యాధి అన్నా, మీరు తాగేది జనరల్ వాటర్ మినరల్ వాటర్ అన్న? మ్యాన్సన్ హౌస్ అన్న. ఏం చేయండిరా దేవుడు. రే సత్య, అదే ఇవన్నీ నీకు అలవాట్లేవు కదరా, నువ్వు బయట కూర్చో, నేను చేస్తానురా ఇవి. థ్యాంక్స్ రా. ఫ్రెండురా, ఎల్లు, పర్లేదు ఎల్లు, ప్లీజ్ యూ గో. ఈ పేటకు నేనే మేస్తిరి, ఈ టాయిలెట్కి నేనే తోపిని, లాలా. ఈరోజు ఎలా అయితేనే ఇరగదీస్తాం. ఏంటి అంకుల్, రాత్రి బాగా లాగించినట్టున్నారు? వద్దన్నా మీ అంటే చేపల పులుసు పెట్టేసింది బాబు. అట్లా స్టోర్ చేసుకుంటే ఎట్లా అంకుల్? చాలా రోజుల తర్వాత కదా బాబు అలా వచ్చింది. వెళ్ళు వెళ్ళి ఏదైనా డాక్టర్ చూపించుకో. అలాగే. ఎవడ్రాడు దైత్యుడు సౌండ్లు చేసుకుంటూ వచ్చి పారిపోయాడు రాడు? ఎవడ్రాడు? రేయ్, నీ ఇటు అడుగుతుంటే అచ్చొత్తావేంట్రా నువ్వు? ఏంట్రా? ఇప్పుడు వచ్చిన మా మేనేజర్ గారు ఏడాడు? వెళ్ళిపోయినాడు కదా, ఇప్పుడు ఏమైంది? ఏమవడం ఏంట్రా, నీకు వినపడలే ఆ వాసన, ఆ సౌండ్లు? చేపల పులుసుల వాసన బాగా ఘాటుగా తగిలినట్టుంది. ఆ పులుసుకి పులులు సింహాలు కూడా చచ్చిపోతాయిరా బాబు. నీకు అలవాటే కదరా. అమ్మా, ఎంత అలవాటైతే మాత్రం ఆ సౌండ్లు తప్పించుకోలేంరా బాబు. అమ్మో, కొంచెం ఉంటే చచ్చిపోతుంది. మా మేనేజర్ గారు బతికిపోయాడు, వేరేడైతే పాతేద్దని ఏదోనే. సరే రా, కూర్చో. ప్లీజ్ టేక్ దిస్, గో పండా చేసుకా. హలో, ఏంటన్నా? అక్కడ చూడు. రెండిటికా? రెండుకు మాత్రమేనా? రెండింటికి అన్నా. 10 రూపాయలు. 10 రూపాయలా? ఆ, అయితే రెండుకి మాత్రమే ఇవ్వన్నా. అయినా 10 రూపాయలు. అయినా 10 రూపాయలు ఇవేంటన్నా? రెండింటికి 10 రూపాయలే, రెండుకి మాత్రమేనా 10 రూపాయలేనా? నువ్వు రెండిటికి వెళ్ళినా రెండుకు మాత్రమే వెళ్ళినా ఒకటైతే ఆటోమేటిక్ వస్తుందని మాకు తెలియదు అనుకున్నావు ఏంటి? అయ్యి ఎలా అయితే డబ్బులు దొబ్బేస్తారు. తీసుకో అన్నా. వచ్చి ప్రతి వాడు కంపలేపమంటే లేపుతాడు, డబ్బులు అడిగితే మాత్రం ఫిగర్ నెంబర్ అడినట్టు అలా చూస్తాడు. నానా సత్య,
అన్నా, ఇక్కడ మీకేమైనా చెడు వాసన వస్తుందా? ఏమో నాకు తెలియదు. ఈ వాసన మీరు తినే అన్నంలోంచే వస్తుంది. ఎవరు ఇచ్చినారు మీకు ఈ అన్నం? ఎవరో మహానుభావుడు అక్కడ పడేసి పోతే తెచ్చుకున్నాను. చాలా రోజులైంది ఏమీ తినక, అందుకే ఇది తెచ్చుకొని తింటున్నాను. ఆకలిగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఇది తింటున్నాను అంతే. సరే, ఇది చెడు వాసన వస్తుంది కదా, పడేయండి దీన్ని. లేదు, మంచిగానే ఉంది. నాకు రావడం లేదు వాసన. చెప్తే అర్థం కాదా? తీ పడే ఫస్ట్. ఆపో! నీలాంటి వాళ్ళకి రేషన్ షాప్కి వెళ్తే 2 రూపాయల కిలో బియ్యం వస్తుందని మాత్రమే తెలుసు. కానీ మాలాంటి రైతులు 2 పూటల పస్తులుండి రాత్రి పగలు కష్టపడి కంటికి రెప్పల కన్న బిడ్డల కాపాడుకుంటేనే ఇది మా చేతికి అందుతుంది. అందుకే దీని విలువ మాకు మాత్రమే తెలుస్తుంది. అంటే మీరు నేను ఒక రైతు బిడ్డని, మీలాగా గొప్ప గొప్ప చదువులు చదువుకొని వ్యవసాయం పట్ల ఆసక్తితో ఈ దేశానికి ఏదో చేయాలి పట్టుదలతో బిఎస్సి అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్ సాధించాను. కానీ రాజకీయ నాయకులు స్వార్థానికి బలై లంచాలు ఇచ్చుకునే స్తోమతలే. నా ఆశయం ఆశగా, నా లక్ష్యం శూన్యంగానూ మిగిలిపోయా. ఇన్ని తెలిసిన మీరు మరి ఈ స్థితిలో ఎందుకున్నారు? అప్పు చేసి పంటలేస్తే ప్రభుత్వాలు పట్టించుకోక, దేవుడు కరుణించక, కాలం కలిసి రాక, చివరికి ఈ పంట చేతికి రాక మనస్తాపానికి గురై మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ బాధ భరించలేక, ఆయన జ్ఞాపకాల్ని మర్చిపోలేక, పొట్టకుట్టి కోసం పట్టణానికి వస్తే ఇక్కడ ఈ మనుషుల మధ్య ఎలా బ్రతకాలో తెలియక మనసును చంపుకొని ఒక మనిషిలా మాత్రమే బ్రతుకుతున్నాను. అన్నా, ఆగండి అన్న, ఒక్క నిమిషం. వద్దు. ఏరా సత్య, జాబ్కి రావా? పోరా. ఈ ఎదోకు మన టాలెంట్ అర్థం కావట్లేదు. వీడేంటి మన పాండేజీలా ఉన్నాడు? బాబు పాండే! అరే వస్తున్నా, ఉండరా మామా. దా నాన్న దా.
ఏంట్రా మీరు ఇక్కడున్నారు? మాది వదిలే గాని నువ్వేంటి స్కూల్లో పిల్లలకి బాగా పాఠాలు చెప్పొస్తున్నట్టున్నావు? ఏం లేదు మామ, రేపు ఇండిపెండెన్స్ డే కదా, పిల్లల కోసం ఒక స్పీచ్ తయారు చేశాను, మీకు కూడా వినిపించాలరా? సరే ఏం రాసావో చెప్పి ఎందాం. చెప్తున్నా మామ. ముందుగా పిల్లలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. అబ్బో ఏరా మామ, బాలేదా? బాగుంది మామ, కంటిన్యూ. థ్యాంక్ యూ మామ. ఇట్స్ ఓకేరా. విద్యార్థులు బాగా చదువుకొని దేశానికి మంచి పేరు తీసుకుని రావాలని కోరుకుంటున్నాము. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు కాబట్టి. ఆపు. వాడన్న దాంట్లో తప్పే ఉందిరా. తప్పు లేదారా? ఆ మాటకు అసలు అర్థం తెలుసా నీకు? తప్పే ఉందిరా. మాతృభూమి అంటే జన్మనిచ్చిన తల్లి లాంటిది. సహోదరులు అంటే స్త్రీలందరూ మన అక్క చెల్లెళ్ళు. పురుషులు అన్నదమ్ములు లాంటివారు. చిన్నపిల్లలు కన్నా బిడ్డలు దేవుళ్ళ కన్నా గొప్పవాళ్ళరా సత్య. అది కూడా తెలియకుండా దేశం దేశం అని ఓ అంటుంటావు. సరేరా, మీలో ఈరోజు ఎవరైనా న్యూస్ పేపర్ చూసారా? చూసాం. బీహార్లో ఒకే మహిళపై 3 యువకుల అత్యాచారంపై హత్య. ఇది చూశారా? చూసాం. ఎక్కడో బీహార్లో జరిగితే మాకేంట్రా సంబంధం? జరిగింది ఎక్కడో బీహార్, మనది ఆంధ్ర, కాబట్టి మనకు సంబంధం లే. కానీ భారతదేశం అంతా మన మాతృభూమి. దాడికి గురైంది ఎవరో మహిళ, కానీ భారతదేశంలో స్త్రీలందరూ నీ అక్క చెల్లెళ్ళు, తల్లి లాంటి వాళ్ళు. ఇది చూడరా, వైజాగ్లో 10 ఏళ్ల బాలికపై లైంగికంగా దాడికి పాల్పడిన 40 ఏళ్ల టీచర్. జరిగింది ఎక్కడో వైజాగ్, మంది తెలంగాణ, కాబట్టి మనకు సంబంధం లే. కానీ భారతదేశం అంతా మన మాతృభూమి. భారతదేశంలో ఉండే పసి పిల్లలందరూ మన కన్న బిడ్డలు లాంటి వాళ్ళు, దేవుళ్ళ కన్నా గొప్ప వాళ్ళు. ఇది చూడరా, హైదరాబాద్లో 500 రూపాయల అప్పు కోసం పట్ట పగలే నట్ట నడి రోడ్డుపై వ్యక్తి దారుణ హత్య. ఇది చూడరా, ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించి నగలతో ఉడాయించిన దొంగలు. దీనమ్మ జీవితం. నిద్ర లేచినప్పటి నుంచి కళ్ళ కాయలు కాసేదాకా చూస్తుంటాం, చెవులకు చిల్లులు పడేదాకా వింటూనే ఉంటాం రా. అయినా మనకెందుకు? మనం బాగుంటే చాలు, అంతే. కానీ భారతదేశం అంతా మన మాతృభూమి. భారతదేశంలో ఉండే స్త్రీలందరూ మన అక్క చెల్లెలు, తల్లి లాంటి వాళ్ళే. భారతీయులందరూ మన సహోదరులే. ఒక్క విషయం రా, మొన్న బీహార్, ఢిల్లీ, నేను విజయవాడ, వైజాగ్, ఈరోజు పొద్దున హైదరాబాద్, ఇప్పుడు మీ పక్కింట్లో గుర్తుపెట్టుకునే కానీ నువ్వే. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న 10 మంది బాగున్నప్పుడే మనం బాగున్నట్టు నువ్వు తెలుసుకుంటావో, అప్పుడే ఈ దేశం, ఈ సమాజం అన్నీ బాగుంటాయిరా. కానీ మనం బాగుంటే చాలు, మనం మాత్రమే బాగుంటే చాలు అనుకుంటే నువ్వు ఒక మగతనం లేని మగాళ్ళ, మానవత్వం లేని మృగంలా బ్రతికి చచ్చినట్టే లెక్క. ఒక కోతికి ఏమైనా అయితే 10 కోతులు ఆప్యాయంగా ఆవేదనగా పలకరించుకుంటాయి. ఒక కాకికి ఏమైనా అయితే 100 కాకులు ఒక సమూహంగా వాటి గోడును వెళ్ళబోసుకుంటాయి. కానీ ఒక మనిషి చస్తే సాటి మనిషి సాయం కోసం కాదు కదా, కడసారి కంటి చూపు కోసం కూడా దరికిరారురా. అలాంటి మనం భారతదేశం గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ నాకెందుకురా? మాస్టరు, ఇది చూడండి, ఒకే కుటుంబంలో 5 రైతులు ఆత్మహత్య, అనాథలైన 3 పసి పిల్లలు సార్. ఇలా రోజుకి 5 మంది లెక్కన ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరానికి 1825 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు సార్. ఎంతో మంది పొట్టకూటి కోసం పరాయి దేశాలకు వెళ్ళి కూలీలుగా మారుతున్నారు. అందుకే ఇప్పుడు అమెరికాలో డాలర్లు పండితే ఆంధ్రాలో సంతానం మాత్రమే పండుతుంది. దుబాయ్లో పెట్రోల్ పారితే ఇక్కడ ఫ్యాక్షన్ అండ్ యాక్షన్ రక్తం మాత్రమే పారుతుంది. అందుకని సంపద పరంగా అన్ని రాజ్యాలు అగ్రస్థానంలో ఉంటే భారతదేశం మాత్రం అంధకారంలో అగ్రస్థానంలో ఉందని సిగ్గుతో తల వంచుకొని చెబుతున్నా. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావురా? ఒక టీచర్గా సంవత్సరానికి కొన్ని లక్షల మందిని, డాక్టర్లను, ఇంజనీర్లను, అలాగే ఐఏఎస్, ఐపీఎస్లను తీర్చిదిద్దుతున్నాం. ఈరోజు దేశం ఈ స్థితిలో ఉందంటే మా టీచర్ల వల్లేరా. కరెక్టే సార్, ఈరోజు దేశం ఈ స్థితిలో ఉందన్న, సర్వం సంక నాకిపోతుందన్న అది మీలాంటి ఉపాధ్యాయుల వల్లనే సార్. సంవత్సరానికి ఎన్నో లక్షల మందిని డాక్టర్లను చేసినాం, ఇంజనీర్లు చేసినాం, ఇంకా ఎంతో మందిని ఐఏఎస్లు చేసినాం, ఐపీఎస్లు చేసామని గర్వంగా చెప్పుకుంటారు. కానీ ఒక మంచి మనిషిని ఈ సమాజం కోసం తయారు చేశామని మీ గుండెల మీద చేసుకుని చెప్పే ధైర్యం మీకుందా సార్? కొంతమంది ఉపాధ్యాయులు విద్యతో చేసే వ్యాపారం వలన ఎన్ని ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు లేవనే కసితో ఈ దేశం మీదనే విరక్తి చెంది వందే మాత్రం అని మనసారా స్మరించుకునే వాళ్ళకన్నా 100కు మాత్రం ప్రాణాలు తీసేవాళ్ళు కొన్ని 100 మంది తయారవుతున్నారు సార్. అందుకే సార్, స్వతంత్రం వచ్చి 67 ఏళ్ళైనా భారతదేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉంది, చెందుతూనే ఉంటుంది. కానీ చివరికి ఎటువంటి వృద్ధి లేక వృద్ధురాలైపోతుంది సార్. ఇప్పటి నుంచైనా
మీరు చెప్పే 100 మార్కులు చదువులతో పాటు కనీసం 10% మానవత్వం అంటే అరే ఏంటో సత్య. నేర్పించండి సార్. మీకు అరే దండం ఏంట్రా ఇది? పెడతాను సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను ఏంట్రా? సార్. ఇప్పటి నుంచి ఎవరు మారినా మారకపోయినా నేను మారతానురా. ఇప్పటి నుంచి ఈ సమాజంలో ఎవరికే ప్రాబ్లం వచ్చినా నా వంతు సాయం నేను చేస్తానురా. కనీసం ఒక్క రోజైనా భారతీయుల్లో బతుకుతాడురా సత్య. సత్య అవునరా సత్య, ఏంట్రా? నాదో డౌట్రా. చెప్పు. నేనంటే మారాను, అవును. ఈ సమాజాన్ని వ్యవస్థని మారుస్తానన్నావు. మారతారంటావారా? అరే, నిన్న నేను మాత్రమే అనుకున్న నేను ఇప్పుడు మనిద్దరం రా. ఇప్పుడు మనిద్దరం మాత్రమే అనుకుంటున్న మనం రేపు మనం అందరం అనే మాటకు అసలైన అర్థమే ఈ పవిత్ర భారతదేశం. దేశం అంటే మట్టి కాదురా, దేశం అంటే మనుషులురా. మనుషులు మారతారా. లోపల ఎంత దైత్యంగా చేసింది మనిషి రాడు. యాక్షన్. కరెక్టే సార్. సంవత్సరానికి ఎన్నో లక్షల మంది డాక్టర్లు చేసాం, ఇంజనీరింగ్ చేసామని గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఒక మంచి మనిషిని ఈ సమాజం కోసం తయారు చేశామని చెప్పి మీ గుండెల నుంచి వేసుకొని చెప్పే ధైర్యం మీకు ఉందా సార్? ఆగు, నేను యాక్షన్ చెప్పని. కనీసం ఒక్క రోజైనా భారతీయుల్లో బతుకుతాను రా సత్య. బాగా వచ్చిందమ్మా. సౌండ్ కెమెరా యాక్షన్. రోలింగ్.